వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిత్ హుసేన్. మనమైతే ఇప్పుడు కోవూరు మండలంలో ఉన్నాం, కోవూరు నియోజకవర్గంలో ఉన్నాం అనమాట. సో ఈ కోవూరులో ఏంటంటే ప్రధానంగా గుమ్మళ్ళదిబ్బ అనేటువంటి ప్రాంతంలో బర్డ్ ఫ్లూ కలకలం అయితే రేగింది. అదేవిధంగా పొదలకూరు చాటగుట్లలో కూడా బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. అయితే పొదలకూరులో కోవూరులో వందలాది కోళ్లు చనిపోవడంతో బర్డ్ ఫ్లూగా అధికారులు గుర్తించారు. శాంపిల్స్ని కూడా పైకి పంపించి నిర్ధారణ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత అందరికి కూడా షాప్స్ యజమానులందరికీ కూడా కోళ్ల విక్రయాలు అయితే చేయొద్దని చెప్పడం జరిగింది. దీంతో ప్రధానంగా తీసుకుంటే చికెన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా వరకు మూతపడ్డాయని చెప్పొచ్చు. అన్నీ మూతపడ్డాయి. అదేవిధంగా కొన్ని చికెన్ షాప్స్ మటన్ షాప్స్గా మారిపోయినాయి. మటన్ విక్రయాలు అయితే చేస్తూ ఉన్నారు షాప్ యజమానులు. చికెన్ విక్రయాలు అయితే లేవు. ప్రస్తుతం మటన్ విక్రయాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఉండేటువంటి షాప్ వాళ్ళతో మాట్లాడదాం. అధికారుల నుంచి వీళ్ళకి ఎలాంటి నిబంధనలు చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు తెలుసుకుందాం. నిన్నటి వరకు ఈ షాప్లో చికెన్ విక్రయాలు జరుగుతున్నాయి కదా, సో ఇప్పుడు మటన్ విక్రయాలు జరుగుతున్నాయి. ఎందుకు ఆపేసారు, కారణం ఏంటి తెలుసా? కోళ్ళు జబ్బులు ఉన్నాయంట. దానివల్ల మేము కూడా దానికి సహకారం చేసి చెప్పారు. మాకు కూడా ఎస్ఐ గారు సిఐ గారు పిలిపించి మీ వల్ల మాకు నష్టం కరవద్దు, పబ్లిక్ కోసం ఎన్నో ఆపుతాం. చికెన్ పర్వాలేదు, మా పబ్లిక్ కావాలా, అది పబ్లిక్ బాగుంది, మేము బాగుంటాం. అంటే మామూలుగా నిత్యం ఇక్కడ తీసుకుంటే ఈ షాప్లో ఎంత విక్రయాలు చేసేవాడు మీరు? బిజినెస్ 20 జరుగుద్ది, 20 జరుగుద్ది. అంటే కోళ్ళ విక్రయాలు ఎన్ని కేజీలు అమ్మేవాళ్ళు? ఒక 100 గ్రాములు మొత్తం 100 అయిపోద్ది, 100 కేజీలు ఈజీగా. అది సో ఇప్పుడు లాస్ వచ్చినా కూడా దీనివల్ల వ్యాధులు వస్తున్నాయని చెప్పడంతో ఆపేశారు. మాకేం ఇబ్బంది లేదు సార్, దేవుడి వల్ల పబ్లికే మాకు కావాల్సింది, లాస్ అయినా పర్వాలేదు. అది ఏం చెప్పారు అధికారులు పిలిచి, అసలు ఏం చెప్పారు మీకు? కోళ్ళు జబ్బులు వస్తున్నాయి, దానివల్ల కొద్దిగా మీరు కూడా చికెన్ ఆపేయని చెప్పారు. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తామని మేము ఒప్పుకున్నాము. ఎలా ఉన్నాయి మటన్ విక్రయాలు, ఏ విధంగా ఉన్నాయి? ఇవాళ ఆదివారం, సో విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సాధారణంగా చికెన్ ఎక్కువగా కొంటూ ఉంటారు. సో ఒక్కసారిగా కన్వర్ట్ అవుతున్నారా జనాలు మటన్ మీద? ఎట్ట వద్దు సార్, అది వచ్చి 250 రూపాయలు 300 రూపాయలు చికెన్ లోపు ఉంటుంది. మటన్ చూస్తే 900 రూపాయలు అవుతుంది. ఎవరికైనా తినాలి, ఇబ్బంది కదా. అంటే మటన్ తగ్గారంటారా? మటన్ తినేవాళ్ళ పర్సెంటేజ్ తగ్గిందంటారు? తగ్గారు. అది ఏమి ఇబ్బంది లేదు. నష్టం వచ్చినా కూడా ఇబ్బంది లేదు, ఇంకా ప్రజల ఆరోగ్యం ఉంది. ఓకే సార్. సో బర్డ్ ఫ్లూ గురించి మీకు ఏమాత్రం అవగాహన ఉందంటారు, ఏం చెప్తారు దీని గురించి? టీవీలో స్క్రోలింగ్ చూసాము. నిన్న సాయంత్రం ఇక్కడ ఆటోలు అంతా అనౌన్స్మెంట్ చేశారు. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా సహకరిస్తున్నారు. సో ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని చెప్పే ఉద్దేశంతో షాప్ ఓనర్స్ కూడా అందరూ సహకరించడం చాలా సంతోషకరం. సో అందువల్ల మేము కూడా చికెన్ తినేవాళ్ళం. యాక్చువల్గా ఇప్పుడు మటన్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యాం. సో చికెన్ నుంచి మటన్కి బదిలీ అయ్యారనమాట. ఓకే, ఎలా అనిపిస్తుంది అంటే చికెన్ తినడం అలవాటు అయిపోయింది మనకు బాగా ఎక్కువగా. సో ఒక్కసారిగా చికెన్ ఆపేశారు, బిర్యానీలు అన్నీ కూడా మటన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఎలా సార్? తప్పదు సార్, ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో చూసుకున్నట్టయితే ఏదైనా సరే కంటాజియస్ డిసీజ్ అనేది ప్రివెంట్ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఒక కొటేషన్ ఉంది. సో దాన్ని బట్టి మనం ప్రివెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే, జీవితంలో కాంప్రమైజ్ అవుతూ పోవడమే మనకు ముఖ్య ఉద్దేశం. అది సార్, ఆరోగ్యం ముఖ్యం కాబట్టి. ఎస్, హెల్త్ ఈజ్ వెల్త్. సో ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఏదైతే అధికారులు సూచించారో అధికారుల సూచనలు ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి ఉంది అంటున్నారు. మరో షాప్ దగ్గరికి వెళ్దాం, అక్కడ కూడా మాట్లాడదాం వారితో. ఏం చెప్పారు అధికారులు, ఏం చెప్పారు మీకు? అధికారులు 3 నెలలు దాకా షాపులో మా చికెన్ అమ్మకూడదు అన్నారు. ఓన్లీ మటన్ వరకు అమ్ముకోమన్నాడు. మటన్ చూస్తే మంచి రేట్లు అయిపోయి ఉంటాయి. కొద్దిగా చికెన్ లేని దెబ్బ మటన్ రేట్లు బాగా పెరిగిపోయి ఉంటాయి. మనం పనిచేసేవాళ్ళం, మన అక్కడ పనిచేసి పిల్లకాయలు అందరికీ ఇబ్బందులుగా ఉన్నాయి. వీళ్ళందరికీ ఇంకా కూలీలు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఇంకా 3 నెలలు అంటే ఇంకా జీవనోపాధి ఇబ్బంది అయిపోద్ది వాళ్ళకి. ఎలా ఉన్నాయి విక్రయాలు, ఎలా ఉన్నాయి? విక్రయాలు కొద్దిగా డల్గానే ఉన్నాయి సార్. ఇలా ఆదివారం కాబట్టి కొద్దిగా ఉంటుంది, రేపు డాన్స్ ఏమి ఉండదు. చికెన్ మీద అందరూ అది సామాన్యంగా అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ ఎక్కువ కొంటారు. మటన్ కొనాలంటే కొద్దిగా ఆర్థిక ఇబ్బంది కాబట్టి అందరూ కొనలేరు కదా, కొద్ది మంది కొంటారు. ఇంకా మనకు కూడా పూర్తిగా తగ్గాయి, విక్రయాలు బాగా తగ్గినాయి సార్. చికెన్ విక్రయాలు ఎప్పుడైతే ఆగిపోయినాయో వెంటనే కూడా చేపల విక్రయాలు ఊపందుకున్నాయని చెప్పొచ్చు. ఎక్కువగా ప్రజలు ఆదివారం రోజు మాంసాహారం భుజిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా కొంతమంది మార్కెట్ వైపు ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మటన్ మీద దృష్టి సారిస్తే, మిగతా వారు ఎవరైతే ఉన్నారో సామాన్యులందరూ కూడా చికెన్కి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఫిష్ అనేది ఏర్పడిందని చెప్పొచ్చు. ఫిష్ మార్కెట్ ఏదైతే ఉందో కలకలాడుతుంది. ప్రధానంగా మొత్తం కూడా చూడొచ్చు మనం, ఇక్కడ జనాభా ఎక్కువగా ఉన్నారు. మిగతా షాప్స్తో పోలిస్తే, అంటే మటన్ షాపులతో పోలిస్తే ఫిష్ మార్కెట్ ఏదైతే ఉందో ఫిష్ మార్కెట్ అయితే ఎక్కువగా జనాలతో నిండిపోయింది. అందరూ కూడా చేపలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ కోవూరులో తాజా పరిస్థితి. కెమెరామెన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ.